కూడికను ఏర్పాటు చేసుకున్న ఈ కుటుంబీకులు, కూడి వచ్చిన మీ అందరికీ, ప్రియ గ్రామస్తులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం 13, 14 వచనాలు చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చదవబడిన వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నరావతారిగా జన్మించిన సందర్భంలో జరిగింది. యేసు ప్రభు జన్మించినప్పుడు, ఆయన జన్మించాడన్న వార్త మొట్టమొదట పొలంలో రాత్రివేళ గొర్రెలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపరులకు తెలియపరచబడింది. పరలోకం నుండి దేవుని దూత దిగివచ్చి ఈ శుభవార్తను వారికి చెప్పింది. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటూ గొర్రెల కాపరులకు ఆ మాటను దేవదూత తెలియపరిచింది. ఇది యేసు ప్రభు గురించినటువంటి వార్త ఉందే, అది అందరికీ, సర్వలోకానికి సంబంధించిన వార్త. అది మానవునికి ఉన్న సంకుచిత బుద్ధిని బట్టి, మానవునికి ఉన్నటువంటి స్వభావాన్ని బట్టి రకరకాలుగా మనిషి మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ప్రవర్తిస్తూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యం మనకు బోధించే గొప్ప సత్యం ఏంటంటే, యేసయ్య ప్రజలందరి కొరకు పుట్టాడు. ప్రజలందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి పుట్టాడు. ప్రజలందరికీ సమాధానం ఇవ్వడానికి పుట్టాడు. ప్రజలందరికీ అన్నప్పుడు ఇందులో ప్రాంతం, వయసు, ఇంకా ఏ విధమైన భేదాలు ఉండవు అని మనం గ్రహించాలి. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనంలో మనం చదువుతాం, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని. దేవుని వాక్యంలో దేవుడు కొందరికి మాత్రమే దేవుడని ఎక్కడా మనం చూడం. మనం అలా ఆలోచించుకుంటూ మనమట్ట పరిధులు పరిమితులు పెట్టుకుందాం కానీ మానవ జ్ఞానంతో, మానవ బుద్ధితో. కానీ దేవుడు అందరికీ దేవుడు. ఆయన దేవుని స్తోత్రం. పక్షపాతం లేనివాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా దూత ఆ గొర్రెల కాపర్లకు చెప్పినటువంటి వార్త వారు వింటూ ఉన్నారు. ఆ దూత చెప్తా ఉన్నాడు, పరలోక సైన్య సమూహం అక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తాం. పరలోక సైన్య సమూహం అంటే ఎంతమంది వచ్చి ఉంటారు అంటే, ఇప్పుడు 10 మంది అయితే 10 మంది వచ్చారని చెప్పేవాడుగా. సమూహం అంటే
మేబీ అన్కౌంటబుల్, లెక్క పెట్టలేనన్ను వచ్చుంటారు దూతలు. ఎందుకోసం వచ్చారు పరలోకం నుండి భూమి మీదకి? యేసు ప్రభు పుట్టాడని చెప్పడానికి. దేవుని స్తోత్రం. అదంత ఇంపార్టెంట్ వార్త అంటారా? అంటే చాలా చాలా ముఖ్యమైన వార్త. యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, అంబరానికే అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికే అంటేలా యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని, రక్షింపవచ్చాడని. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని సంబరాలో, ఎంత హడావుడో. మనం చేసే హడావుడు ఏముంది చెప్పండి? 10 లైట్లు కట్టి మళ్ళీ వెంటనే కరెంటు బిల్లు ఎక్కువైపోద్దామని మళ్ళీ మీటింగ్ అవగానే గబగబా కట్టే ఆ లైట్లు కట్టాయి. కానీ ఆ పొలంలో గంట పరలోక సైన్య పైన అంటాడు, వారి చుట్టూ మహిమ ప్రకాశించినందున అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరో తెలుసా? మహిమ గలవాడు. దూతలకుండే మహిమ వేరు, దేవునికి ఉండే మహిమ వేరు. అందుకనే మోషే చూడాలని ఆశపడ్డాడు దేవుణ్ణి. చూడాలి ప్రభువా, చూడాలయ్యా అంటే, నాయన చూడలేవురత నానా, చూస్తే నువ్వు తట్టుకోలేవు కదా. రవికోటి తేజుడని పాడుతున్నాగా మనం, దాడు పాడంగా, రాజాది రాజారా. రవికోటి తేజుడు అంటే, రవి అంటే సూర్యుడు, కోటి అంటే 1 పక్కన 7 సున్నాలు, 100 లక్షలు. 100 లక్షల సూర్యుళ్ళు ఎంత తేజస్సు కలిగి ఉంటారో అంత తేజస్సు కలిగిన వాడంట ఆయన. కొద్దిమంది చెప్పండి, తిమ్మిరెక్కి అంటారు, దేవుణ్ణి నాకు చూపించు, దేవుణ్ణి నాకు చూపించు. యేసు రక్తమే జయం. ఒరి నాయన, చూస్తే నువ్వు తట్టుకోలేవు కాబట్టి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవట్లా. చాలామంది సాక్ష్యాలు చెప్తారు, ఇదిగో రాత్రి నేను ఒక దర్శనం చూశాను అని, దేవుడు నా దర్శనంలో కనబడ్డాడు అని. దేవుణ్ణి దేవుడిగానే చూశారు వాళ్ళు? ఒకవేళ చూస్తే ఉండగలరా? కదా. మీరు వాక్యం చదివితే ప్రకటన గ్రంథంలో చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నేనాయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చూసారా? గొప్ప భక్తుడైన యోహాను పద్మాసు ద్వీపమందు పరవాసి అయి ఉండగా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, జరగబో సంగతులన్నీ బయలుపరచు నిమిత్తమై. అప్పుడు చూశాడంట దేవుణ్ణి. ఎవరు? చూసి ఏమయ్యాడంట? ఫెయింట్ అయిపోయాడంతే. చచ్చిన వాని వలె అంటే కోమాలోకి వెళ్ళినట్టు. అది ఏం ఉలుకు పలుకు స్పృహలో లేడు మనిషి. అర్థమవుతుందా మీకు? అట్లా అయిపోతారా? అయిపోతారు. దేవుని స్తోత్రం. అందుకే నేను మోషేని చూడలేదు నాన్న, నా వీపు వెనక భాగం చూడు, కొండ సందులో నుండి నేను దాటిపోతుండగా నువ్వు చూడు అన్నాడు. దానికే వెలవెలలాడిపోయినట్లుగా మనం మోషే జీవితంలో చూస్తాం. దేవుని మహిమ చాలా ప్రకాశమానమైన మహిమ. అర్థమవుతుందా? ఈ దినాల్లో మీటింగ్స్ కోసం రకరకాల లైట్లు పెడుతున్నారు, రంగుల రంగుల లైట్లు, వామ్ లైట్లు,
ఎల్ఈడి లైట్లు, ఎన్నో లైట్లు, ఒక్కొక్క దానికి ఒక్కో వెరైటీ వెలుగు. కానీ దేవుని మహిమను ఈ లైట్లు ఏవి తీసుకురాలేవు. అప్పుడప్పుడు మన వాళ్ళు నాటికేసేటప్పుడు క్రిస్మస్ నాటిగా దోత రాగానే ఇక భలే పెడతారు, ఇక బెల్స్ మోగించుకుంటా దయాప్రాప్తురాలా, వాయిస్ మారిపోద్ది ఇక అప్పుడు దాకా దయాప్రాప్తురాలా నీకు శుభము అంటంతో ఎవరు మాట్లాడుతున్నారని మనకు ఒక ఐడియా, దోత మాట్లాడుతుందని. యేసు రక్తమే. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క మహిమ అది వర్ణనాతీతం. అందుకే దేవునిని మనిషిని కలపడం కొరకు, దేవునికి మనిషికి తెగిపోయిన ఆ సంబంధాన్ని, ఆ సమాధానాన్ని తిరిగి పునరుద్ధరించడం కొరకు మధ్యవర్తిగా యేసుప్రభు వచ్చాడు. ఆ వచ్చిన సందర్భంలో సాధారణ ప్రజలైన గొర్రెల కాపరుల దగ్గరకు రాత్రిపూట ఎవరెళ్ళి చెప్తారు చెప్పండి కబురు? రాత్రి వెళ్ళి కబురు చెప్తారా? పరలోకం నుండి వచ్చారంట వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేఘవాహనాలు, పరలోక సైన్య, వాళ్ళకి ఏం తెలుసు చెప్పండి? గొర్రెల కాపర్లకి పెద్ద పెద్ద లైట్లు ఏమని తెలుసా? దూతల గురించి ఎప్పుడన్నా వినుంటారంటారా? నాటికలు వేస్తారుగా పడిపోయినట్టు. తర్వాత రే లేండ్రా 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 రే ఎంత మనం ఊహించినా, ఎంత అనుకున్నా అంత తేలిగ్గా వాళ్ళు జప్తులోకి వచ్చి ఉండరు. పరలోక సైన్య ఆ దూతతో కూడా, చూసారా, వార్త చెప్పడానికి ఒక దూత వచ్చింది. ఆ దూతను ఒంటరిగా పంపట్లేదంట, దూతతో పాటు పరలోక సైన్య సమూహం. దేవుని స్తోత్రం. సంఘం అంటే భూమి మీద చెప్పండి దేవుని సైన్యం. కొద్దిమందికి అది తెలియక ఏదో హడావుడి పడిపోతున్నారు. మీరు మీ స్థితిని గురించి అక్కడ పెట్టి, యేసయ్య రక్తంలో మీరు కడగబడిన వారు కాబట్టి మీరు దేవుని సంబంధులను గ్రహించండి. స్తోత్రం, హల్లెలూయా. కూడా చెప్పండి, కూడా. ఈ దినాల్లో కూడా లేదు. అపవాది విశ్వాసులను సైతం జల్లించేసి ఇక కూడా లేదు. ఎవరు గోల వాళ్ళది, ఎవరు తిప్పలు, ఎవరు బిజీ వాళ్ళది. వెళ్తావా? సరే వెళ్ళు, నాకు ఖాళీ లేదు. పొలం వచ్చే అంత ఖాళీ నాకు, సువార్త చేసేంత ఖాళీ నాకు, దేవుని మాటలు చెప్పేంత ఖాళీ నాకు, దేవుణ్ణి స్తుతించేంత ఖాళీ నాకు చెప్పండి లేదు. కానీ చెప్పండి, ఆ దూతల పదేంటి చెప్పండి? ఇంతకు మించి ఏమని చెప్పండి? పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచునుండును. పరిశుద్ధుడు అతి గాన ప్రతి గానములు చేయుచునుందురు. త్రియేక దేవుడైనా యెహోవాను. హల్లెలూయా. దూతలు పరిశుద్ధుడు, అది పని అదే. మీరు ఇక్కడ స్తుతించటం నేర్చుకోకపోతే రేపు అక్కడికి వెళ్ళి ఏం స్తుతిస్తారు? కొద్దిమందికి స్తోత్రం చెప్తే ఒప్పుకోరు, హల్లెలూయా అంటే ఒప్పుకోరు. ప్రభువుని స్తుతించడం మంచిది. పరలోకంలో మనం చేసే పని అదొక్కటే, ఇంకేమీ లేదు. పరలోక సైన్య సమూహము. చెప్పండి, ఎవరిని ఎత్తుకుంటూ వస్తున్నారు వీళ్ళంతా? చెప్పండి, గొర్రెల కాపర్లు. యు ఆర్ సో స్పెషల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని దృష్టికి చాలా ప్రత్యేకమైన వాడవు. నువ్వు పొలంలో ఉన్నావేమో,
సాధారణమైన జీవితం చేస్తున్నావేమో. ఒకవేళ నీ ఇంటిలో వారే నిన్ను పెద్దగా లెక్క చేయట్లేదేమో. నీతో ఉన్నవారు వారి కంటికి నువ్వు ఆంటలేదేమో. అసలు ఏముందిలేరా వాడి పెద్ద ఏముంది అనుకుంటున్నారేమో. కానీ యు ఆర్ సో స్పెషల్. నీవు దేవుని దృష్టికి చాలా ప్రత్యేకమైన వ్యక్తివి. దేవుని స్తోత్రం. గొర్రెల కాపర్ల దగ్గరికి చెప్పండి పరలోక సైన్య సమూహం వచ్చి అంటుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని స్తుతించడం అంట ఇది. కేవలం స్తోత్రం హల్లెలూయా అంటమే కాదు. అర్థమవుతుందా? దేవుని చిత్తాన్ని ప్రకటించడం కూడా దేవుని స్తుతించడంలో భాగమే. దేవుని మాటలు ప్రకటించడం కూడా దేవుణ్ణి స్తుతించడంలో ఒక భాగమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. 2 భాగాలు ఉన్నాయి. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి మనం త్వరగానే ముగించుకుందాం. ఒకటి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. రెండవది, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయనకు అనేక పేర్లు పెట్టబడ్డాయి. అందులో ఒకటి సమాధానకర్తయగు అధిపతి. దేవుడు మాత్రమే సమాధానం ఇవ్వగలడు. సమాధానము చెప్పండి, సమాధానము. భూమి మీద ఒక వ్యక్తికి సమాధానం ఎలా దొరుకుతుంది అంటే, అతడు దేవునికి ఇష్టుడైనప్పుడు దేవుని యొక్క సమాధానాన్ని అతడు పొందుకోగలుగుతాడు. ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడైనప్పుడు, ఒక వ్యక్తి దేవునికి ప్రియమైన జీవితం చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు, ఒక వ్యక్తి దేవునిని ఎరిగి ఆయనని వెంబడిస్తూ ఆయన మార్గాల్లో నడుస్తున్నప్పుడు, దేవుడు వద్దన్న వాటన్నిటినీ విడిచిపెట్టి దేవుడు చేయమన్న వాటన్నిటినీ చేస్తూ ఆయన ఆజ్ఞల మార్గంలో నడిచేవాడిని దేవుడు సమాధానంతో నింపుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర నుండి మీరు కొన్ని పొందుకోవాలంటే చెప్పండి, లోక సంబంధమైన వాటిని కొన్ని వదులుకోవాలి. లోక సంబంధమైనవి తాత్కాలికమైనవి, దేవుని దగ్గర నుండి వచ్చేవి శాశ్వతమైనవి. చాలాసార్లు అపవాది ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గురుడితనం కలుగజేసి ప్రకాశమానమైన దేవుని కార్యాలను, ప్రకాశమానమైన దేవుని అద్భుత శక్తిని, ప్రకాశమానమైన దేవుని ఆశీర్వాదాలను స్వల్పమైనవిగాను, ఈ లోకంలో తాత్కాలికంగా అనుభవించేవి శ్రేష్టమైనవిగాను చూపిస్తుంది. అందుకని ఈ దినాల్లో మనుషులు అల్పమైన వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేకపోతున్నారు. తుచ్చమైన వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేకపోతున్నారు. ఇదిగో నువ్వు దాన్ని విడిచిపెడితే దేవుడు నీకు శ్రేష్టమైనది ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. మీరు ఎన్నన్నా చెప్పండి పాస్టర్ గారు, మేము మాత్రం వాటిని విడిచిపెట్టాం. ఆయనకి ఇష్టలుగా మేము బ్రతకం, మా బ్రతికేది మేము బ్రతుకుతాం, మా చావేదో మేము చేస్తాం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు ఈ దినాల్లో మనుషులు. ప్రియులరా, నీవు ఆయనకి ఇష్టడుగా జీవిస్తే దేవుని సమాధానం నీతో ఉంటుంది. దేవుని సమాధానానికి ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా చింతించవు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కలవరపడవు, నువ్వు ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నా
ఎలాంటి ఇబ్బందుల మధ్యలో ఉన్నా, ఇంకొక మాటలో చెప్పాలంటే సింహాల బోనులో ఉన్న దానియేలు ఎలా అయితే నెమ్మదిగా ఉన్నాడో అలా దేవుడు నిన్ను ఉంచుతాడు. దేవుని స్తోత్రం. 4వ కీర్తనలో ఒక మాట చూడండి. 4వ కీర్తన 4వ వచనం, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఓరకుండుడి. 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని మీద ఆధారపడినవాడు, దేవునికి ఇష్టడుగా జీవించేవాడు నెమ్మదిగా ఉంటాడు. మొదలెట్టిందండి ఇక మెల్లగా డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్ది, ఇక మామూలుగా ఉండదుగా. యేసు రక్తమే ముసురు. ముసురు తెలుసా మీకు? ఒక్కో జల్లు పడద్దు, వదలదో పెరగదో. యేసు రక్తమే దేవుడిచ్చిన కృప. ఎవరికే? చక్కగా చల్లగా. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, డైనింగ్ టేబుల్ మీద ఉన్న బిర్యానీ అన్నీ, పాయసం అన్నీ చందరవందరగా కొట్టేసుకున్నారంట. ఇక అటీసిరేసి, ఆవిడ కోపం మొత్తం అటీసిరేసి ఆగింది. ఈవిడ ఒక మాట ఈయన ఇసిరేసి, సమాధానం ఏది? పండగ అని పేరు హడావుడి చేస్తున్నావు కానీ సమాధానం ఉందా? దేవునికి ఇష్టడుగా జీవిస్తున్నావా? విడిచిపెట్టవలసిన వాటన్నిటిని విడిచిపెట్టావా? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని బైబిల్ ఘంటాపదంగా నొక్కి చెప్తుంటే మన కన్నులన్నీ లోకం మీదే, ఇహలోక సంబంధమైన వాటి మీదే మన దృష్టి అంతా. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నీకు ఆ సమాధానాన్ని ఇవ్వాలి అంటే, నీవు దాన్ని అనుభవించాలి అంటే, నువ్వు చిన్న పని చేస్తే చాలు, నీవు ఆయనకి ఇష్టడుగా జీవిస్తే చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో మందిరానికి వెళ్ళే వాళ్ళలో కూడా ఎంతమంది దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు అనేది పెద్ద ప్రశ్న. చేత్తో బైబిల్ ఉంటుంది కానీ ఎంతమంది దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు? ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, వందనాలండి అని క్రైస్తవులు తగ్గట్లుగా పదాలు వాడుతున్నాం కానీ మనము నిజముగా దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా? దావీదుని గురించి దావీదు చెప్పుకోవడం కాదు, దావీదుని గురించి దేవుడే చెప్పాడు, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. తనకు నచ్చినట్టుగా బ్రతకడు, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతాడు. తనకు తోచినట్టుగా మాట్లాడ్డో, నేనేం మాట్లాడమంటే అదే పలుకుతాడు. ప్రియులరా, అందుకే దావీదుకు తరతరములకు తరగని శాశ్వత కృపను చూపాడు ఆయన. దేవుని స్తోత్రం. ప్రియులరా, మీరు దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారా? దేవునికి భయపడుతున్నారా? దేవునికి లోబడుతున్నారా? మనం కూడా చాలాసార్లు కొంచెం ఆపదొస్తే, ప్రభా ఆయన సహాయం చేయి, ప్రభా క్షమించయ్యా అంటాం. మళ్ళీ కొంచెం బాగుంటే చాలు, కొంచెం మనకు కాలర్ ఎగరేయం కానీ ఎగరేసినట్టే ఉంటుంది మనసులేక, అంతే. ఏం పర్లా అనుకుంటా. దూతల సైన్య సమూహం అంటుంది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. సమాధానకర్త అయిన దేవుడు నిన్ను తన సమాధానముతో నింపడానికి వచ్చాడు. నీకు తన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. పొందుకుంటావా సమాధానాన్ని?
దేవుడిచ్చే సమాధానం ఎలాంటిదంటే, నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంతటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నా చెక్కు చెదరకుండా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు జీవితంలో మనం ఆ సమాధానాన్ని చూడొచ్చు. దానియేలు జీవితంలో ఆ సమాధానాన్ని మనం చూడవచ్చు. ఇంకా మాట్లాడితే క్రొత్త నిబంధనలు అపోస్తలుడైన పౌలు జీవితంలో మనం చూస్తే, చనిపోయిన కుక్కను ఈడ్చినట్లుగా ఊరి బయటికి వెలుపలికి ఈడ్చుకుని పోయారంట. చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారంట. స్పృహలోకి వచ్చిన తర్వాత లేచి ఒళ్ళంతా పట్టిన దుమ్మంతా దులుపుకొని వెళ్ళి మరలా దేవుని మాటలు ప్రకటిస్తున్నాడంట. ఏముంది లోపల? శరీరంలో బలహీనత ఉంది, దెబ్బల వలన మంట కలుగుతుంది, దెబ్బల వలన నొప్పి కలుగుతుంది శరీరంలో. కానీ దానికి మించిన సమాధానం గుండెల నిండా ఉంది. కారణం, అతడు దేవునికి ఇష్టడుగా జీవించాడు. ప్రియులరా, మీరు దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారా? కొద్దిమందికి అండి ఇంకా కొంచెం డబ్బు ఉంటే చాలు, కొంచెం ఆరోగ్యం ఉంటే చాలు, కొంచెం బలగం ఉంటే చాలు, ఏం దేవుడా, ఏంటి దేవుడు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. దేవుడు ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తుని బైబిల్ ఘంటాపదంగా నొక్కి బోధిస్తుంది. అర్థమవుతుందా? యేసు రక్తమే జయం. తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో 550 మందికి ఇచ్చిందంట ఒక ఆమె డబ్బులు. సర్పంచ్ అభ్యర్థి ఓట్లకు డబ్బులు ఇచ్చిందంట. 5 ఓట్లు పడినాయంట. ఇక ఇంటింటికి వెళ్ళి అడుగుతుందంట, డబ్బులు నాకు, నా డబ్బులు నాకు. 550 మందికి డబ్బులు పంచితే 5 ఓట్లు వేస్తారా మీరు? నిజంగా ప్రమాణం చేసి చెప్పండి, అసలు నాకు వేసారా ఓటు? నా డబ్బులు నాకు? యేసు రక్తమే. కొంచెం బాగుంటే కాకరగా, కొంచెం సీట్లో కూర్చుంటే ఆఖరిగా కొద్దిమంది, 4 ఏళ్ళు లోపలికి వెళ్తుంటే ఆఖరి కొద్దిమంది. ఓరి నాయన, నీకే అంతుంటే నిన్ను సృష్టించినోడు ఒక ఆయన ఉన్నాడు. సమస్త విశ్వాన్ని నడుపుతున్న సర్వోన్నతుడైన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. జాగ్రత్త, నీవు దేవునికి భయపడాలి, దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. నీవు దేవునికి ఇష్టముగా జీవిస్తే, దేవునికి ప్రియమైన బిడ్డవైతే ప్రభువు నిన్ను తప్పిస్తాడు, ప్రభువు నీకు సహాయం చేస్తాడు. 91వ కీర్తనలో మనం చదువుతాం కదా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదను. తప్పిస్తాడండి. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను. నీతో సహవాసం కలనైన మరువను. నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను. నీతో సహవాసం ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నానుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే.
నీతో నా అనుబంధం మాధుర్యమే. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆయన నిన్ను విడిచిపెట్టడు. యోసేపు జీవితాన్ని మీరు చూస్తే యోసేపుకు అంత అనుకూలంగా ఏమీ జరగలేదు, కానీ ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని మార్గంలో అతడు నడిచాడు. దేవునికి ఇష్టడుగా అతడు జీవించాడు. ఈ దానిలో దేవునికి భయపడే వాళ్ళు ఎంతమంది చెప్పండి? దేవునికి భయపడే వాళ్ళు ఎంతమంది? దేవుడు ఉన్నాడని, ఆయన చూస్తున్నాడని, ఆయన వింటున్నాడని, ఆయనకి ఏది మరుగులేదని జాగ్రత్తగా బ్రతికే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ప్రియులారా, పరిస్థితులు ఎలా ఉన్నా మీరు దేవునికి భయపడండి. దేవునికి ప్రియమైన వారిగా జీవించండి. దేవునిని ప్రేమించండి. దేవుడు ఏమి బోధిస్తున్నాడో వాటిని మాత్రమే మీరు పాటించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆకాశమందు అగుపడే చిహ్నాలకు భయపడతారు కొద్దిమంది, దేవునికి భయపడరు. యేసు రక్తమే తుమ్మంగానే ఇక చీచి వద్దులే, కూర్చో, ఏం ప్రయాణం వద్దులే చెప్పండి. మా స్కూల్లో టీచర్ గారు ఏదో చెప్పబోయింది, పాపం చెప్పబోయింది, నా దగ్గరకు వచ్చి కూర్చొని చెప్పబోయింది. ఈలోపు ఆడెక్కడ తుమ్మాడు. ఇప్పుడు మనుషులు నాకు తుమ్మకుండా ఉంటాడా, దగ్గకుండా ఉంటాడా? వద్దులే మాస్టర్, రేపు చెప్తాలే అన్నది. యేసు రక్తమే జయం. ప్రియులరా, కరెక్ట్ కాదు కదా అది. ఈ దినాల్లో మనుషులు భయపడకూడని వాటికి భయపడుతున్నారు, భయపడవలసిన దేవునికి భయపట్ల. యెషయా గ్రంథంలో అంటాడు, మీరు భయపడవలసిన వాడు ఆయనకే, మీరు ఆయనకే భయపడాలి. మీరు మనుషులు పెట్టే నిందకు భయపడద్దు. మనుషులనే మాటలకు కొద్దిమంది ఊరకే అంటారు. అసలు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, వాళ్ళు పుట్టిందే మనల్ని అంటాకేంట్రా బాబు అన్నట్టుగా ఉంటుంది. వీడు పుట్టాడు, అసలు వీడేంటి, అసలు నన్ను అంటానికే పుట్టాడేంటి, వీడు పక్క నీళ్ళు కట్టుకున్నది ఏంటి, నన్ను సాధించడానికే కట్టుకున్నట్టున్నాడు వీడు అనిపిస్తుంది మనకి. యేసు రక్తమే జయం. నథింగ్ టు వర్రీ. చింతించవలసిన అవసరం లేదు. మీరు దేవునికి భయపడితే దేవుని కనికరం మీతో ఉంటుంది. మీతోనే కాదు, తరతరాలకు ఉంటుంది. దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. చెప్పండి. అన్ననోరు అక్కడే ఉంటుంది, మిమ్మల్ని ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎక్కించడం ప్రారంభిస్తే, దేవుడు దీవించడం ప్రారంభిస్తే చెప్పండి, ఏ మనిషి అడ్డుపడలేడు. అడ్డుపడినా అతని వల్ల ఏమీ కాదు. దేవుడు వంకరగా చేసింది ఎవడు తిన్నను చేయలేడు. దేవుడు తిన్నగా చేసిన దాన్ని ఎవరు వంకర చేయలేరు. కాబట్టి ప్రియులారా, మీరు దేవునికి ఇష్టలుగా జీవించండి. దేవునికి భయపడండి. దేవునికి లోబడండి. దేవుని మాట వినండి. దేవుడెవరో గ్రహించండి. దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సమాధానం. మదర్ తెరీసా గురించి మీరు వినే ఉంటారు. గొప్ప తల్లి. ఆమె యుగోస్లేవియా దేశాన్ని విడిచిపెట్టి భారతదేశంలోని కలకత్తాలో ఉన్న మురికి వీధుల్లోనికి వచ్చింది. మన దేశంలో ఉన్న వాళ్ళ కోసం మనమే వెళ్ళాం. ఆమె వచ్చి పిల్లల కోసమంట, అయ్యా మా దగ్గర పిల్లలు ఉన్నారు, కొంచెం మీరు బిస్కెట్ కంపెనీ ఉందంట కదా, కొంచెం బిస్కెట్లు ఇస్తే పిల్లలు కొంచెం కడుపు నిండుతుంది, వారు కొంచెం ఆకలితో ఉన్నారు అని అడిగిందంట. ఆ బిస్కెట్ కంపెనీ ఓనరు కాండ్రిచ్ మొహాన్ని ఉమ్మేశాడంట. ఇదొకటి బయలుదేరారు, కదిలితే మెదిలితే అని కదా. చాలాసార్లు నాకున్న భయాల్లో ఒక భయం ఏంటంటే, ఇట్లా
మేము వృద్ధాశ్రమం పెట్టామండి, మేము అనాథాశ్రమం పెట్టామండి, మేము ఇలా చేస్తున్నామండి, అలా చేస్తున్నామండి అని చాలామంది వస్తున్నారు ఈ దినాల్లో. మనం చాలాసార్లు దీన్ని పరీక్షించి చేద్దాం అనుకుంటాం. ఏదో అసలు ఎవరు నిజమో ఎవరు కల్తీనో ఏంటో చూద్దామని తాపత్రయం. చాలాసార్లు మనం అసలు ఎవరికి ఇవ్వం. వద్దులే ఇట్లా బయలుదేరారు మీరు అందరూ అని ఇవ్వకపోగా పెద్ద పెద్ద డైలాగులు వేసి పంపిస్తాం. ఆశ్చర్యం, ఆమె మీద ముఖాన్ని ఉమ్మేశాడంట అతను కలకత్తాలో. ఇంటికి గుమ్మం దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా పిల్లలకి ఏదైనా కొంచెం సహాయం చేయగలరా అని. మనం అయితే ఎంత కలవరపడిపోతామో, కోపం వచ్చేస్తాయి. మన ఎమోషన్స్ ఎలా ఉంటాయో ఇక. అందుకనే ఒకప్పుడు ఐక్యూ అనేవాళ్ళు, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ అనేవాళ్ళు. ఇప్పుడు ఈక్యూ అంటున్నారు, ఎమోషనల్ కోఎఫిషియంట్. భావోద్రేకాల యొక్క ఆ యొక్క సమతుల్యత ఈ దినాల్లో మనుషులకు లేదు. అప్పుడే కోపం వస్తుంది, అప్పుడే నవ్వుతాడు, అప్పుడే ఎడుతాడు, అన్నీ టకటకటక జరిగిపోతూ ఉంటాయి. ఆ తల్లి చెప్పండి, అతనంత ఓసినా, అతనంత ఎగతాళి చేసిన, అతనంత భయంకరంగా ప్రవర్తించిన మౌనంగా అలా నుంచుని ఒక చేత్తో ఆ ఉమ్మంతా తుడుచుకుని అందంట, అయ్యా ఇది మీరు నాకు ఇచ్చారు, మరి నా పిల్లలకి ఏమైనా ఇస్తారా అని అడిగి ఇంకో చెయ్యి దాపిందంట. ఇది దేవుడిచ్చే సమాధానం. దేవుని స్తోత్రం. చెప్పండి, పెడితే మనకు లెక్క ఏంటి? పెడితే పెళ్ళి, పెట్టకపోతే డాష్. తెలుసుగా మీకు కదా. వెళ్ళామనుకోండి, చెప్పరేంటి? కొన్నిసార్లు చూడండి మీరు, ఈ ఈ ఈ భిక్షాటనకు వస్తారు రకరకాల వేషాలు వేసుకుని. ఉదాహరణ గంగిరెద్దు నాడించడానికి వచ్చాడు అనుకోండి, మనం ఏమైనా ఇచ్చామనుకోండి, అయ్యగారు మహాప్రభువులు అనుకుంటే వెళ్తాడు. మనం ఇవ్వలేదనుకోండి, పైకి అనకపోయినా లోపల మాత్రం వీడికి ఎంత ఉంటే ఏం ఉపయోగం, కనీసం రూపాయి కూడా అది లోపలే. కానీ దేవునికి ఇష్టలైన బిడ్డలు దేవుని సమాధానాన్ని భూమి మీద అనుభవిస్తారు, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవిస్తారు. ఏదో ఉన్నప్పుడు కాదు, అందరూ చుట్టూ ఉన్నప్పుడు, చెప్పండి, జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు, ఒంటి నిండా ఆరోగ్యం ఉన్నప్పుడు అనుభవించే సమాధానం కాదు ఇది. అన్నీ కోల్పోయినా కూడా, చెప్పండి, నోటి నుండి ఒక్క కాని మాట మాట్లాడకుండా ఉండే సమాధానం, హృదయంలో ఒక్క కాని తలంపు కూడా రాకుండా ఉండే సమాధానం, ఇది దేవుడిచ్చే సమాధానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండిరి. ప్రియులరా, దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. డబ్బు నీకు సమాధానం ఇవ్వలేదు, అర్థమవుతుందా? మీరు ఊరకే చూడండి, కొన్నిసార్లు ఫంక్షన్లకి మన వాళ్ళు కొంచెం ఆడంబరాన్ని కట్టుకెళ్తారు. ఏంటి కదా, చంప సవరాలా? ఒకటి పోనీయండి, చూడండి. ఇక పాపం అందరికి చూపిద్దామని వేసుకుంది, కానీ ఇక పోతే ఉంటుంది యేసు రక్తమే. అయ్యగారు అక్కడికి వెళ్ళాను, సంపసవరం ఒకటి పోయింది అయ్యా, ప్రార్థన చేయండి, సంఘానికి చెప్పండి. యేసు రక్తమే. డబ్బు నీకు సమాధానం ఇవ్వలేదు, బంగారం నీకు సమాధానం ఇవ్వలేదు, ఆస్తిపాస్తులు నీకు సమాధానం, బంధువులు నీకు సమాధానం. కొద్దిమంది మనుషుల కోసం పాకులాడుతున్నారు. దేవుడైనా వద్దు మాకు మా చుట్టాలుంటే చాలు, దేవుడు వద్దు నాకు మా స్నేహితులుంటే చాలు, నీకు దేవుడు కావాలా నేను కావాలా అన్నారంట. పెద్ద పరీక్ష. ఇక ఇప్పుడు ఈయన డైలమాలో పడిపోయి, ఎందుకులే దేవుడు ఎందుకు, మా మేనమా ఉంటే చాలు, మా బాబాయ్ ఉంటే
చాలు. మా ఆవిడ ఉంటే, మా ఆయన ఉంటే అనుకున్నారు. ఏం చేస్తారు వాళ్ళు నీతో ఉండి? మనుషుల్ని దూరం చేసుకోవద్దు. అదే సమయంలో మనుషుల కోసం దేవుణ్ణి దూరం చేసుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది ఇవ్వలేదు నీకు ఈ సమాధానం. ఇది దేవుడు మాత్రమే ఇచ్చే సమాధానం. దేవుని దగ్గర నుండి మాత్రమే నీవు పొందుకునేది, ఇంకెక్కడ నుండి నీకు దొరకదు. అంగట్లో అన్నీ దొరుకుతాయి అనుకో, మాకు కొన్ని దొరకవు. దేవుని స్తోత్రం. హల్లెలూయ. పరుపు కొనుక్కుంటావు, నిద్ర మాత్రలు కొనుక్కుంటావు, కానీ నెమ్మదిని కొనుక్కుంటావు నువ్వు? కొనుక్కోగలవా? నీకు నెమ్మదినివ్వడానికే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి దిగొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కల్లోల స్థితిగతులు లేని దైవరాజ్యంలోనికి నిన్ను చేర్చడానికే, భూమి మీద పరలోకపు ఆనందాన్ని నీవు అనుభవించేటట్లు చేయడానికే ఆయన భూమి మీదకి వచ్చాడు. అదే వార్తను పొలంలోకి వచ్చి దూతల సైన్య సమూహం చెప్తున్నారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే సమాధానం నీకు కావాలా? ఈ రాత్రి యేసు ప్రభుని హృదయంలో స్వీకరించు. యేసయ్యా, నాకు కూడా ఈ సమాధానం కావాలి. నీవు మాత్రమే ఇస్తావంట, నాకు దయచేయండి అని దేవునికి ఇష్టంగా జీవించడానికి, దేవుని చేర్చుకుని ఆయన్ని వెంబడించడానికి ఒక తీర్మానం తీసుకుంటే ఈ రాత్రి నీకు కూడా ఆయన సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ యువర్ నైట్. దేవుని దగ్గర నుండి సమాధానం పొందుకునే రాత్రి ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? 10 మంది బిడ్డల సమాధి పెట్టెల ముందున్నాయి. గొర్రెలన్నీ చచ్చిపోయానే కబురు వచ్చింది, గాడిదలన్నీ చచ్చిపోయానే కబురు వచ్చింది, ఎద్దులన్నీ చచ్చిపోయానే కబురు వచ్చింది, ఆస్తంతా పోయిందనే కబురు వచ్చింది. 10 మంది సమాధి పెట్టెలు ముందున్నాయి. బైబిల్లో రాయబడింది, నోటి మాటతో కూడా యోబు పాపం ఎందుకు చేయలేదు అంటే దేవుని సమాధానం అతని గుండెల నిండా ఉంది. దేవుని స్తోత్రం. యోబు గ్రంథం 22:22లో మనం చదువుతాం కదా, ఆయనతో మీకు సహవాసం చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును అంటాడు. దేవుని స్తోత్రం. ఆయనతో సహవాసం చేస్తే మీకేం దొరుకుద్ది? సమాధానం. మందిరానికి ఎందుకు రమ్మనేది? పాపాన్ని ఎందుకు విడిచిపెట్టమనేది? నీవు సమాధానంగా ఉండకపోవడానికి కారణం పాపం. నీవు ఎన్ని చేసినా, అర్థమవుతుందా? మందిరానికి వచ్చినా, క్రిస్మస్ పండుగలు చేసినా, పేదవాళ్ళకి బట్టలు పెట్టినా, పాస్ట్ గారికి బట్టలు పెట్టినా, పాస్ట్ గారికి భోజనం పెట్టినా, ఇంకేదేదో చేసినా, నీవు పాపాన్ని విడిచిపెట్టకపోతే, దేవుడు అసహించుకునేదాన్ని, దేవుడు వద్దన్నదాన్ని నీవు గనక విడిచిపెట్టకపోతే నీవు ఎన్నటికీ సమాధానం పొందలేవు. దేవుని యొక్క సమాధానం పోగొట్టుకోవడానికి ముఖ్య కారణం పాపం. దాన్ని విడిచిపెట్టిరా, ప్రభు నీకు సమాధానం ఇస్తాడు. ప్రభు వైపు తిరుగు, ఆయన నీ హృదయంలో చేర్చుకో, ఆయన నీ సొంత రక్షకునిగా అంగీకరించు. నీ హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకున్నప్పుడు నీ జీవితంలో గొప్ప సమాధానాన్ని నీవు పొందుకుంటావు. ఇది ఎవ్వరు ఇవ్వలేంది, ఇది ఎక్కడ దొరకంది. ప్రభు అందుకొరకై భూమి మీదకి వచ్చాడు, నీకు సమాధానం ఇవ్వడానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రవీణ్ పగడాల అనే గొప్ప దైవజనుడు ఈ మధ్యన చనిపోయారు. రకరకాల కారణాలు చెప్తున్నారు, దేవునికి అంతా తెలుసు. ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధి కార్యక్రమంలో జెస్సీ నా పేరు
జెస్సీ ఆమె మాట్లాడుతూ చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. చెప్పండి, యవ్వనస్తుడైన భర్త చనిపోతే ఏమన్నా అనారోగ్యంతో చనిపోయాడా? చెప్పండి. అర్ధంతరంగా చనిపోయాడు. కొద్దిమంది వాదన చంపేశారని. అన్నీ ఎరిగినవాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది అంత నెమ్మది? మైక్ దగ్గర నించుని దేని కొరకైతే నా భర్త ప్రయాసపడ్డాడో ఇన్ని రోజులు, ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాడు, నేను దేవుడు ఎలా అయితే క్షమించాడో నా భర్త విషయంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ క్షమిస్తున్నాను, ఎవరి మీద నాకు ఎలాంటి వ్యతిరేకమైన భావన లేదు అని చెప్పగలిగిందంటే ఏంటి చెప్పండి? అది దేవుడిచ్చే సమాధానం కాదా? దేవుడు మాత్రమే ఇచ్చాడు. కాబట్టి ప్రియులరా, కల్లోల పరిస్థితులు ఎదురైనా మీరు సమాధానంగా నెమ్మదిగా ఉండాలంటే కొద్దిమంది కల్లోలం చేసేస్తారుగా. కల్లోలం. ఇక ఆ బాధలో ఏమంటారో తెలియదు. యేసు రక్తమే, ఎట్లా ప్రవర్తిస్తారో తెలియదు. చాలా ఇంబ్యాలెన్స్గా బిహేవ్ చేస్తారు. కానీ దేవునికి ఇష్టలైన బిడ్డలు, దేవునికి ప్రేమించే బిడ్డలు, దేవునికి లోబడే బిడ్డలు, వారి గుండెల నిండా దేవుని సమాధానం ఉంటుంది. కాబట్టి వారి ప్రవర్తన, వారి మాట తీరు, వారి సమస్త విషయాల్లో చాలా వ్యత్యాసంగా కనబడతారు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. దేవుడిచ్చే సమాధానం నీకు కావాలా? భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరికి అంటే ఆయనకి ఇష్టలైన మనుష్యులకు. ఆయనకి ఇష్టలైన మనుషులకు. అందరినీ రక్షించడానికి వచ్చాడు ఆయన. కానీ రక్షణ ఎవరైతే కోరుకుంటారో వారికే దొరుకుతుంది. అందరికీ సమాధానం ఇస్తాడు ఆయన. కానీ ఎవరైతే ఆయన మాటకు లోబడి ఆయనకి ఇష్టలుగా జీవిస్తారో వారికి మాత్రమే సమాధానం దొరుకుతుంది. ఆయనకి ఇష్టలుగా జీవించండి, ఆయన మార్గాల్లో నడవండి, నీతిని ప్రేమించండి, దుర్నీతిని విడిచిపెట్టండి, దేవునికి ప్రియమైన వారిగా జీవించండి. నిశ్చయంగా దేవుడు ఆయన సమాధానముతో మీ హృదయములను, మీ కుటుంబములను నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. సత్య సమాధానం నీకు కావలెనా? సత్య సమాధానం నీకు కావలెనా? సత్య సమాధానం నీకు కావలెనా? సత్యుడేసు నొద్దకు రమ్మో, సత్యుడేసు నొద్దకు రమ్మో. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం.